రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారునికి గురువారం స్థానిక కలెక్టరేట్ నందు మెప్మా ఆధ్వర్యంలో లబ్ధిదారునికి ఈ ఆటోను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. మార్చి 30న నాయుడుపేటలో నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మెప్మా ఆధ్వర్యంలో నాయుడుపేటకు చెందిన లబ్ధిదారుడైన సురేంద్రకు 3.52 లక్షల విలువ గల ఈ ఆటోను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఇంటికొక పారిశ్రామికవేత్తలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాల ద్వారా పట్టణ పేదలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ ఆటోను అందుకున్న సురేంద్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటో ద్వారా తన కుటుంబానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోలూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, మెప్మా పీడీ జాలా ఎఫ్రాయిం, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజీలుల్లా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పక్కన